ఇంగ్లాండ్ టూర్కు ముందు భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు దూరమైనట్టు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలో ఉన్న పాండ్యా ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు కూడా దూరమయ్యారు. అయితే ఇంగ్లాండ్ సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో అప్పటి వరకు పాండ్యా కోలుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లాండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న పాండ్యా ఫిట్నెస్ టెస్ట్లో విఫలమయ్యాడని, అతడు కోలుకునేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా జూలై 14 నుంచి 19 మధ్య 3 వన్డేలు ఆడనుంది. దీని ప్రకారం చూస్తే హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావడం కష్టమే. ఇక గాయంతో బాధపడుతున్న కోహ్లీ కూడా ఇంగ్లాండ్ సిరీస్లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న తేలనుంది. ఆ రోజు కోహ్లీకి ఫిట్నెస్ టెస్ట్ జరగనుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ టూర్లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్ కప్ రోడ్ మ్యాప్ ప్రక్రియలో భాగంగా పాండ్యా కీలకం కానున్నాడని అజిత్ అగర్కర్ వెల్లడించారు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్ను గాయంతో బాధపడ్డ పాండ్యా సీఓఈకి చేరుకున్నారు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండరాల గాయం కావడంతో ఆఫ్ఘన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ఒకరోజు ముందే పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. వరుస గాయాలతో సతమతమవుతున్న పాండ్యా వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్లో ఆడతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అనంతరం మళ్లీ సెప్టెంబర్లో వెస్టిండీస్ టూర్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. అప్పటికీ కోలుకొని పాండ్యా జట్టులోకి వస్తే మంచిదే. కానీ మళ్లీ ఏదైనా గాయం బారిన పడితే మాత్రం వన్డే ప్రపంచ కప్కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానంగానే కనిపిస్తోంది.